హాయ్ వెల్కమ్ టు ద తెలుగు హోమ్. ఈరోజు మనం గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను, 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్స్, మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. సో ఈ మిరపకాయలు దోరగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న మిరపకాయల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారి పెట్టుకున్న మిరపకాయల్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరని 2-3 సార్లు నీళ్ళలో బాగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి, తేమ అంతా పోయే వరకు. అలా అయితేనే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న గోంగూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గనివ్వాలి. సో చూసారు కదా, ఈ గోంగూర మెత్తగా బాగా పేస్ట్ లాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆవాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. సో లాస్ట్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. సో ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఇలా వేడివేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.